గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఒక మంచి గుడ్ న్యూస్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ వీడియోకు లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోను లాస్ట్ వరకు చూసి ఒక లైక్, అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తే మన ఈ వీడియోను సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. ఈ వీడియోకు నేను టార్గెట్ వచ్చేసి 100 లైక్స్ ఇస్తున్నాను. మన ఈ వీడియోస్ బాగానే చూస్తున్నారు, కానీ లైక్లు కొనడం లేదు. దయచేసి ప్లీజ్ మీ లైక్ వలన మన ఛానల్లో గ్రోత్ ఎక్కువగా పెరుగుతుంది. ఇలాంటి మంచి మంచి కంటెంట్తో ఉన్న వీడియోస్ మీకు డైలీ నేను అప్డేట్ చేస్తాను. ప్లీజ్ మన వీడియోకి మాత్రం లైక్ మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా? ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే, ఈరోజు నిన్న జరిగిన సమావేశంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి గారు వాలంటీర్లకు ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. అదేంటని ఆలోచిస్తున్నారా? వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాము, వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చాలా మంది మంత్రులు చెప్పారు, ఎమ్మెల్యే చెప్పారు, చాలా మంది చెప్పారు. కానీ ఒక్క సీఎం నారా చంద్రబాబు నాయుడు నోటి వెంట నుంచి ఇంతవరకు ఒక మాట కూడా మనం వినలేదు. ఇన్నాళ్ళ నుంచి ఏ దాని కోసం అయితే వెయిట్ చేశామో ఈ రోజు కాబోతుంది. ఎందుకంటే నిన్న జరిగిన సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది, అలాగే సచివాలయ వ్యవస్థ కూడా ఉంటుంది, కానీ వాలంటీర్ని ఇంకా మెరుగుపరచాలి. సచివాలయ వ్యవస్థను, వాలంటీర్లను ఇంకా ప్రజలకు సేవ కలిగించేలా, ఎక్కువగా ప్రజలకు సేవ కలిగించేలా మంచి రూపురేఖలు దిద్దుకొని మంచి సేవ చేసేలా వారికి కొనసాగించేలా దాన్ని ఒక బాగా చేద్దాము అనేసి ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్పడం జరిగింది. ఆగస్టు 2వ తేదీ కేబినెట్ మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ లో అందరూ కలిసి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు, డోలా గారు అందరూ వాలంటీర్ వ్యవస్థ గురించి చర్చ జరుగుతుంది. ఈ వాలంటీర్ వ్యవస్థ గురించి ఆ రోజు తుది నిర్ణయం బయటకు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. వాలంటీర్లు మాత్రం ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయాన్ని ఆ రోజు వింటారని నేను అనుకుంటున్నాను. వాలంటీర్ వ్యవస్థ వచ్చేసి ఖచ్చితంగా కొనసాగుతుందని ఆయన చెప్పడం జరుగుతుంది. కానీ ఎప్పుడు కొనసాగుతుంది, ఎప్పటి నుంచి అమలు అవుతుంది అనే ఆతృత ఎక్కువ మందికి ఉంది. ఇప్పటికైతే మనకు ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పడం అయితే జరిగింది. వాలంటీర్ వ్యవస్థ ఖచ్చితంగా ఉంటుంది. అలాగే జీతభత్యాలు కూడా, వేతనాలు కూడా నెక్స్ట్ రేపే ఆగస్టు 1వ తేదీ రేపే కాబట్టి ఆగస్టు 5వ తేదీ లోపల మనకు ఖచ్చితంగా బిల్లులు కూడా క్రియేట్ అవుతాయని చాలా మంది చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ వార్త నిజం అవుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే చాలా మందికి మన DDO గారు కానీ, పంచాయత్ సెక్రటరీ కానీ చాలా మందికి లాస్ట్ మంత్ ఇంకా బిల్లు పెట్టలేదు. కావున అందరు దయచేసి అందరు సచివాలయం దగ్గరికి వెళ్ళేసి అందరు బిల్లు ఖచ్చితంగా వెంటనే మన DDO గారితో మాట్లాడాలి, పంచాయత్ సెక్రటరీతో మాట్లాడి బిల్లు మాత్రం ఖచ్చితంగా 1 నెల కానీ, 2 నెలలు కానీ, 3 నెలలు కానీ ఖచ్చితంగా పోయి అడిగి రిక్వెస్ట్ ఫామ్ లెటర్ ఇచ్చి వాళ్ళతో బిల్లు ఖచ్చితంగా పెట్టుకోండి. శాలరీస్ మాత్రం ఖచ్చితంగా పడతాయి, దాంట్లో ఎటువంటి డౌటే లేదు. వాలంటీర్ వ్యవస్థ కూడా ఖచ్చితంగా ఉంటుంది, ఎటువంటి డౌటే లేదు, ఓకేనా? మనకు ఆగస్టు 15వ తేదీ లోపల ఒక మంచి వార్త మాత్రం ఖచ్చితంగా వింటామని నాకు మాత్రం నమ్మకం కలుగుతుంది. ఆగస్టు 14 వరకు చేద్దామండి ఫ్రెండ్స్, ఓకేనా? ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ఒక లైక్, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.